దేవుని మీద మనము ఆశ పెట్టుకొని ఉండటము ఎంత మన జీవితానికి ఆశీర్వాదకరమో ఇక్కడ భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. మనుషులను నమ్ముకొనకుడి అని చెప్తున్నాడు, రాజులను నమ్ముకొనకుడి అని చెప్తున్నాడు. అంటే భక్తుడు దాన్ని అనుభవించి చెబుతున్నాడు. దేవుణ్ణి అనుభవించి, లేకపోతే దేవుని యొక్క శక్తి కార్యాలను తన జీవితంలో రుచి చూసి దేవుని చేత ఆదరింపబడినవాడుగా, ఆశీర్వదింపబడినవాడుగా భక్తుడు తన అనుభవాన్ని ఇక్కడ పంచుకుంటున్నాడు. నిజంగా ఈ మాటలు మనం చదివినప్పుడు మనకి ఎంతో ఆదరణ, మనకి ఎంతో బలం, మనకొక భరోసా, మన జీవితానికి ఒక భరోసా మనకి కనిపిస్తుంది దేవుని సన్నిధిలో. అంటే ఇక్కడ భక్తుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని సన్నిధి. ఈరోజు నేను ఎంపిక చేసుకున్నటువంటి సందేశం కూడా దేవుని సన్నిధితోనే ముడిపడి ఉంది. మనం చదువుకున్న కీర్తన కూడా దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తుంది. అంటే మన జీవితంలో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి ప్రాముఖ్యత. ఈ లోకంలో, ఈ బిజీ జీవితంలో మనుషులు ఈరోజు ఏం చేస్తున్నారంటే పరుగులు తీస్తున్నారు. ఎక్కడికి? ఉద్యోగాలకు పరుగులు తీస్తున్నారు, సంపాదించడానికి పరుగులు తీస్తున్నారు. నిరంతరము ఏదో ఒక పని కోసం మనిషి పరుగులు తీస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఈ పరుగుల ప్రపంచంలో మనిషి నిజంగా ఏం కోల్పోయాడంటే శాంతి, సమాధానము, విశ్రాంతిని మనిషి కోల్పోయాడు. ఎంతవరకు పరుగులు తీస్తాడు ఈ మనిషి అని అంటే మట్టిలో కప్పి పెట్టబడేంత వరకు పరుగులు తీస్తూనే ఉంటాడు. మట్టిలోనికి చేరేంత వరకు పరుగులు తీస్తూనే ఉంటాడు. వీళ్ళరా, ఒకసారి ఆదికాండం మనం చూస్తే దేవుడు మానవ జాతి మీదకి శాపాన్ని తీసుకొని వచ్చాడు. ఎందుకంటే దేవుడు చేయొద్దు అన్నటువంటి పనిని వారు చేశారు. అప్పుడు దేవుడు ఆదాముతో మాట్లాడుతూ, నీవు నీ భార్య మాట విని నేను చెప్పింది నువ్వు చేయలేదు, నేను చేయమన్నది నువ్వు చేయలేదు, నేను తినవద్దు అని చెప్పినటువంటి ఆ యొక్క వృక్ష ఫలాన్ని నువ్వు తిన్నావు కాబట్టి ఈ నేల నీ నిమిత్తం శపించబడింది. నీవు చెమటోడ్చి కష్టపడాలి, నీవు మట్టి కాబట్టి తిరిగి మట్టికి చేరేంత వరకు ఈ విధంగానే ఉండాలి, నీవు తిరిగి మట్టికి చేరిపోతావని దేవుడు అక్కడ చెప్పడం మనం చూస్తాం. అదేవిధంగానే ఈరోజు మనుషులు పరుగులు తీస్తున్నారు. ఎంతవరకు పరుగులు తీస్తారంటే చనిపోయేంత వరకు పరుగులు తీస్తారు. విశ్రాంతి లేదు, శాంతి లేదు, మనసులో విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, ఒక తృప్తి అనేది లేదు మనిషికి. పరుగులు తీస్తూనే ఉన్నాడు. డబ్బు ఉన్నా సరిపోదు, ఇంకా సంపాదించాలి. ఆస్తులు ఉన్నా సరిపోవు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఆ యొక్క దాహం, ధన దాహం, అధికార దాహం, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనుకుంటూనే తన పరుగును ముగిస్తున్నాడు మనిషి. తన జీవితంలో ఒక శాంతి, నెమ్మది, విశ్రాంతి అనేది లేకుండా, ఒక తృప్తి అనేది లేకుండా, చాలు ఈ జీవితానికి అనే హృదయం లేకుండా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఇలాగే తన జీవితాన్ని ముగించుకుంటున్నాడు. అకస్మాత్తుగా చూడండి, అకస్మాత్తుగా వెళ్ళిపోతున్నారు మనుషులు. ఈరోజు చూసిన వాళ్ళు రేపు కనపడడం లేదు, అకస్మాత్తుగా మాయమైపోతున్నారు. ఈ మాయమవడానికి ముందు వాళ్ళ జీవితం ఎలా ఉందంటే పరుగులు ప్రపంచం, పరుగులు తీస్తూనే ఉన్నారు. ఇలాంటి సమాజంలో, ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి మనం ఆగి దేవుని సన్నిధిని కనుక ఆలోచన చేస్తే మన జీవితానికి ఎంతో నెమ్మది లభిస్తుంది. ఒక్కసారి మనం ఆగాలి. ఆగుతుందా ప్రపంచం? ఆగడంలా. ప్రభువుని విశ్వసించిన వారు కూడా ఆగడంలా, వెళ్ళిపోతూనే ఉన్నారు. దేవుని సన్నిధి అవసరం లేదు, దేవుడిచ్చే నెమ్మది వారికి అవసరం లేదు, దేవుడిచ్చే ఆశీర్వాదం వారికి అవసరం లేదు, దేవుడిచ్చే జవాబు వాళ్ళకి అవసరం లేదు. దేవుడు తన సమయంలో ఇచ్చే ఆశీర్వాదము, పరిష్కారం మనకు అవసరం లేదు. కానీ మనమే
మన చేతుల్లోనికి తీసుకొని మనమే వాటిని గెలవడానికి లేక మనమే వాటిని పరిష్కరించుకోవడానికి మనం వెళ్ళిపోతున్నాం. డబ్బే అన్నిటికీ మూలం అనుకొని డబ్బు వెనకాల ప్రపంచం పరుగులు తీస్తుంది. అయితే అంతకంటే గొప్పది మనం ఆగి ఆలోచించవలసింది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత మరి గ్రహించినటువంటి ఒక మహిళ లేక ఒక స్త్రీ గురించి మనం ఆలోచించేద్దాం. అనేక సార్లు మనం విన్నాం, అయినా మరొక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మార్తా మరియా అనే వారి గృహాన్ని మరి దర్శించినట్లుగా మనం చూస్తాం. అప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత మనము ఈ సందర్భం ద్వారా నేర్చుకోవచ్చు. 10వ అధ్యాయము లూకా సువార్త 38 నుండి మనం చూస్తే, అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని మార్తా అనే ఒక స్త్రీ చేర్చుకున్నది. అప్పటికే ప్రభు గురించి విని మరి ప్రభువుని దేవుని కుమారునిగా అంగీకరించిన వారిగా ఈ మార్తా మనకు కనిపిస్తుంది. ఈమె యొక్క సహోదరి మరియా. వీరిద్దరికి ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన లాజరు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ చనిపోయినటువంటి లాజరుని ప్రభువు బ్రతికించడం మనం చూస్తాం. ప్రభువుకి శిష్యుడిగా ఉన్నాడు, ప్రియమైన వ్యక్తిగా ఉన్నాడు, స్నేహితుడిగా కూడా ఉన్నాడు. కాబట్టి ఈ కుటుంబంలో ఈ మార్తా అనే ఈ స్త్రీ ప్రభువుని తన ఇంట చేర్చుకునింది. ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడుతుంది. అప్పుడు ప్రభు ఆ గృహంలో ప్రవేశించినప్పుడు 39వ వచనం చూడండి. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ప్రియులారా చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఆ గృహంలో ప్రవేశించాడో, ఎప్పుడైతే ఆ ఇంటిలోనికి వెళ్ళాడో, మార్తా సహోదరి అయినటువంటి మరియా ఇక్కడ చేస్తున్నటువంటి అద్భుతమైన పని ఈరోజు ఈ పరుగుల ప్రపంచంలో పరుగులు తీస్తున్నటువంటి క్రైస్తవులు ముఖ్యంగా నిలబడి ఆలోచించాలి. ఈరోజు మరి దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు, ప్రపంచమంతటా దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం వినబడుతున్నప్పుడు ఎంతమంది క్రైస్తవులు దేవుని సన్నిధికి వాక్యానికి విలువిచ్చి ఆయన సన్నిధిలో నిలబడుతున్నారు, ఆయన సన్నిధిలో కూర్చుంటున్నారు, ఆయన సన్నిధిలో ఆయన మాటలు వింటున్నారు? ఆలోచన చేయండి. అనేక మంది ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసి, ఆయన మాటలను నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతున్నారు, పరుగులు తీస్తున్నారు. అలాంటి పరుగులు తీసేవారు ఎవరైనా సరే ఒకంత ఈ క్షణంలో ఆగి ఆలోచించాలి, ఆగాలి. ఇక్కడ ప్రభు వారి ఇంట్లోనికి ప్రవేశించిన వెంటనే ఈ స్త్రీ ఏం చేసిందంటే, వెంటనే చూడండి, ఆమె ఎంపిక చూడండి, ఎంపిక. మన జీవితంలో మనం బ్రతుకుతున్నాము అంటే కాదు, ఒక మంచి ఎంపిక మనం తీసుకోవాలి. ఒక మంచి ఎంపిక. నీ ముందు ఎన్నో దారులు ఉన్నప్పుడు ఒక మంచి ఎంపిక చేసుకున్నవాడే జ్ఞానవంతుడు. ఒక శాశ్వతమైన సుఖ సంతోషాలనిచ్చే, నెమ్మదినిచ్చే దాన్ని ఎంపిక చేసుకునేవాడే నిజమైన జ్ఞానవంతుడు, నిజంగా గొప్పవాడవుతాడు, నిజంగా నెమ్మదితో నింపబడతాడు. అలా కాదని మన కళ్ళ ముందు ఉన్నటువంటి మార్గాల్లో తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇచ్చే వాటిని మనం ఎంపిక చేసుకుంటే మనము దీర్ఘకాలికంగా బాధపడాల్సి వస్తుంది. ఆ తర్వాత దీర్ఘకాలంలో మనము బాధపడవలసినటువంటి అవసరత మనకు వస్తుంది, పరిస్థితులు మనకు వస్తాయి. కాబట్టి మన ఎంపిక అనేది సరిగా ఉండాలి. ఎంపిక సరైనదిగా లేకపోతే కొద్ది రోజుల తర్వాత మన జీవితము చాలా గందరగోళంగా మారిపోతుంది, చాలా చాలా భయంకరంగా మారిపోతుంది. ఎంపిక అనేది చాలా ప్రాముఖ్యం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకే ఒక విషయం చెప్తా ఈ సందర్భాన్ని బట్టి. లోతు సొదొమ గొమొర్రా పట్టణాలను ఎంపిక చేసుకున్నాడు. చూడడానికి చాలా బాగున్నాయి, నీరు పారే దేశంగా. ఒకప్పుడు ఏదైనా తోట ఎలా ఉన్నదో
ఆ విధంగా కనిపించేసరికి, సారవంతంగా కనిపించేసరికి ఆ దేశాన్ని ఎంపిక చేసుకొని అబ్రహాముని విడిచి అక్కడ గుడారం వేసుకున్నాడు. గుడారం వేసుకున్నటువంటి లోతు తర్వాత ముందు బయట గుడారం వేసుకున్నాడు, తర్వాత లోపలికి వెళ్ళిపోయాడు. ఆ దేశం అయితే బాగుందేమో కానీ ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి మనుషులు మాత్రము బాగాలేరు. చెడిపోయినటువంటి ప్రజలు, పాపానికి బానిసలైనటువంటి ప్రజలు ఆ ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని అక్కడికి వెళ్తే చివరికి రాగానే లోతు యొక్క జీవితము, కుటుంబం ఎలా మారిపోయిందంటే అస్తవ్యస్తంగా మారిపోయింది. చాలా భయంకరంగా మారిపోయింది కుటుంబం. దైవ భక్తి కోల్పోయారు. లోతు తన మట్టుకైతే తాను కాపాడబడ్డాడేమో కానీ ఆయన కళ్ళ ముందే కుటుంబము చెడిపోవడం ఆయన చూశాడు. ప్రియులారా, ఇంతకంటే బాధాకరమైనటువంటి విషయం మరొకటి ఉండదు. మన కళ్ళ ముందే మన బిడ్డలు పాడైపోతే అంతకంటే వేదన మరొకటి ఉండదు. మన కళ్ళ ముందే మనకు ఇష్టమైన వాళ్ళు వాళ్ళ జీవితాలని పాడు చేసుకుంటే, అస్తవ్యస్తమైపోతే అంతకంటే ఆ తల్లిదండ్రులకు మరొక బాధ ఉండదు. కాబట్టి మన ఎంపిక ఎప్పుడు కూడా దేవునితో అనుసంధానమైనదై ఉండాలి. మన ఎంపికలో దేవుడు ఉండాలి. మొట్టమొదటిగా మన ఎంపికలో దేవుడు ఉండాలి. దేవుడు లేకపోతే మన జీవితము చాలా గందరగోళంగా మారిపోతుంది. దానిని మనం మాటలతో వర్ణించలేం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మార్త ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు మరియ తీసుకున్నటువంటి గొప్ప ఎంపిక, ఆమె ఎంపిక చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. వెంటనే ఆమె ఏం చేసిందో చూడండి. యేసు పాదాల యొద్ద, అండర్లైన్ చేసుకోవాలి మనం ఆ మాట, యేసు పాదాల యొద్ద. చూడండి, ప్రభు ఇంట్లోనికి రాగానే నీళ్ళు ఇవ్వడము, కిచెన్లోనికి వెళ్ళడము, ఏవో రెడీ చేయడము, అవి తేవడం ఇవి తేవడం, బయటికి వెళ్ళడము, అవి కొనడం ఇవి కొనడం, అవునా కదా? మనమైతే ఇలాంటివే చేస్తాం. అయితే ఇక్కడ మరియా ఎంపిక చూడండి ఎంత అద్భుతంగా, ఎంత ముచ్చటగా ఉందో చూడండి. ముఖ్యంగా ఇక్కడ ఒక స్త్రీ గురించి ప్రస్తావిస్తున్నారు కాబట్టి స్త్రీలు నేర్చుకోవాలి. అంటే పురుషులకు వద్దని కాదు, దేవుని సన్నిధికి అందరూ కావాలి. దేవుని సన్నిధి అందరికీ కావాలి. దేవుని సన్నిధిలో అందరూ ఉండాలి. స్త్రీ పురుషులు అనే భేదము లేదు. అయితే ఇక్కడ ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్త్రీ దేవుని సన్నిధికి విలువిచ్చేదిగా ఉండాలి. పురుషుడు కూడా దేవుని సన్నిధికి విలువిచ్చేవాడుగా ఉండాలి. కీర్తనలో మనం చూసాం, ఒక పురుషుడు దేవుని సన్నిధి గురించి గొప్పగా చెప్పాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా యేసు పాదాల యొద్ద అంటే సన్నిధి, ప్రభు యొక్క సన్నిధి. ఒకసారి మనం నిలబడాలి. ఒకసారి మనం నిలబడి ప్రభు సన్నిధిలో కనిపించాలి. మన పనులన్నీ పక్కన పెట్టాలి. దేవుని వాక్యం వినబడే చోటు, దేవుని వాక్యం వినబడే సమయంలో మన పనులన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మనం కూర్చోవడం నేర్చుకోవాలి. నీ పరుగులు ఆపేయి. మన పరుగులు ఏమవ్వాలి? ఆపాలి. వారమంతా పరిగెత్తావు కదా చాలు, 6 రోజులు పరిగెత్తావు కదా చాలు. కనీసం ఒక్కరోజైనా నీ పరుగుకి ఫుల్ స్టాప్ పెట్టి దేవుని సన్నిధిలో కూర్చుంటే నీ మనసుకు నెమ్మది, నీకు శాంతి లభిస్తుంది. ఆ శాంతి డబ్బులో లేదు, ఆస్తుల్లో లేదు, నీవు కోరుకునే నీకు ఇష్టమైనటువంటి వస్తువుల్లో లేదు. ఆ శాంతి, పరిష్కారం దేవుని సన్నిధిలోనే ఉంది. సకల ఐశ్వర్యాలకు మూలము దేవుని యొక్క సన్నిధి. కాబట్టి మరియా ఏం చేసిందంటే మొట్టమొదటిగా ఎంపిక చేసుకున్నది దేవుని యొక్క సన్నిధి. మనం ఈరోజు ఏం ఎంపిక చేసుకోవాలని అంటే దేవుని యొక్క సన్నిధి. అప్పుడే మన జీవితాలు బాగుంటాయి. లేకపోతే ఎప్పటికీ మన జీవితంలో విశ్రాంతి అనేది ఉండదు.
విశ్రాంతి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలి. చదివి 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 అకస్మాత్తుగా కనిపించకుండా పోతారు. సంపాదించి 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 అనుభవించకుండానే పోతారు. అలాంటి జీవితం మనకు వద్దు కదా. దేవుని సన్నిధి మనకు కావాలి. కష్టపడి 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 సంపాదించి సంపాదించి ఒక ఇల్లు కట్టించి ఆ ఇంటిలోనికి వెళ్ళడానికి ముందే చచ్చిపోతే ఏం ప్రయోజనం చెప్పండి? ప్రయోజనం ఏమనుందా? ఏం లేదు. ఇంత బతికి ఇంటనక చచ్చినట్టు అంతా సంపాదించుకొని అనుభవించకుండా పోతే ఏం ప్రయోజనం? ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని కోల్పోతే వానికి ఏం ప్రయోజనం? ప్రపంచమంతా తిరిగి యుద్ధాలు చేసి శూరుడిగా ప్రపంచాన్ని గెలిచాడు అలెగ్జాండర్. ప్రపంచాన్ని గెలిచాడు. మనిషి సగటు జీవితం ఒక 70 ఏండ్లు, 60-70 ఏండ్లు. కానీ బ్రతికాడు అన్ని సంవత్సరాలు? బ్రతకలా. 31-32 సంవత్సరాలకే కన్ను మూశాడు. నిండు యవ్వనంలో కన్ను మూశాడు. ఇంకా అప్పటికే జీవితం, నిజమైనటువంటి జీవితం ఇంకా ఎంతో చూడవలసి ఉంది. చూడండి, లోకాన్నే గెలిచాడు 30 ఏండ్లకి, వెంటనే మరణించాడు. ఏమైనా అనుభవించాడా? గెలిచిన దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఏమైనా అనుభవించాడా చెప్పండి? లోకమంతా గెలిచి ఆ గెలిచిన దాన్ని అనుభవించకుండానే, పరిపాలించకుండానే చనిపోతే ఏం ప్రయోజనం? ఈరోజు దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వారి జీవితాలు కూడా అంతే. నువ్వు ఎంతైనా సంపాదించు, నెమ్మది ఉండదు. ఎంతైనా ఆస్తులు కూడబెట్టు, ప్రయోజనం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఇంకా కావాలని మనసు నీలో దృఢపడిపోతుంది. ఇంకా కావాలి. ఫుల్ స్టాప్ ఉండదు. దేవుడు లేకపోతే ఫుల్ స్టాప్లు ఉండవు. పరుగులే పరుగులు, చనిపోయేంత వరకు పరుగులు తీయడమే. అందుకే దేవుడు చెప్పాడు ఇశ్రాయేలుకు కూడా, మీరు 6 రోజులు కష్టపడండి, 7వ రోజు వచ్చి ఇక్కడ కూర్చోండి సన్నిధిలో, నా సన్నిధిలో మీకు విశ్రాంతి దొరుకుతుంది. ప్రభు కూడా చెప్పాడు, సమస్త భారమును మోయుచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నాడు. పరుగులు తీసే ప్రపంచాన్ని చూసి ప్రభు అంటున్నాడు, పాప భారములు మోయుచున్న ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు. ఆయన వచ్చిందే మన ప్రాణాలకు విశ్రాంతి కలుగు చేయడానికి, మన భారాన్నంతా తొలగించడానికి. ఎన్ని భారాలు మోస్తున్నాం చూడండి మనం ఈరోజు. ఎన్ని భారాలు! నెమ్మది లేకుండా మోస్తున్నాం, విశ్రాంతి లేకుండా మోస్తున్నాం. అందుకే ప్రభు పిలుస్తున్నాడు, వచ్చి నా సన్నిధిలో కూర్చోండి. ఎంతమంది కూర్చుంటారు చెప్పండి? ఎంతమంది ప్రభు సన్నిధిలో కూర్చుంటున్నారు? మరి అయితే ఏం చేసిందో తెలుసా? ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుంది. దేవునికి ఇష్టమైన పని, దేవునికి ఇష్టమైనటువంటి కార్యం అది. ఆయన దగ్గర కూర్చోవడం మనం చేస్తే నిజంగా మన జీవితాల్లో ఆశీర్వదింపబడతాయి. రెండోదిగా ఏం చేసిందో చూడండి. రెండోదిగా పాదాల యొద్ద కూర్చొని తర్వాత ఏం చేసింది? చూడండి, ఆయన బోధ వినుచున్నది. మొదట ఆయన సన్నిధి, తర్వాత ఆయన సన్నిధిలో నుండి వెలువడే ఆయన మాట. ఆ రోజు ప్రభు నేరుగా మాట్లాడే మాట ఆమె విన్నది. చూడండి, దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి వినయ విధేయతలతో, శ్రద్ధ భక్తులతో. ఆయన మాటలు మనము వినాలి. ఆయన మాటలు మనం విన్నప్పుడు మనకు, మన ఆలోచనలకు దేవుడు సహాయం చేస్తాడు. ఆయన మనతోనే మాట్లాడతాడు. ఆయన సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ఆయన మనతోనే మాట్లాడతాడు. మన ముందు ఎవరైనా ఉన్నామనుకోండి, మనం ఎవరెవరి గురించో మాట్లాడతాం, అవునా కదా? ఎవరెవరి గురించో మాట్లాడతాం, వాళ్ళు అలాగా, వీళ్ళు ఎలాగా, వాళ్ళు అలాగా అని. కానీ దేవుడు ఎదుట మనం ఉంటే దేవుడు మన గురించే మాట్లాడతాడు. మన గురించే, మనకు కావాల్సిన దాని గురించే మాట్లాడతాడు. నీవేం చేయాలో మాట్లాడతాడు. నీవు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మాట్లాడతాడు. నీకేది ఇష్టమైనదో నీకేది ఉత్తమమైనదో మాట్లాడతాడు. నీ భవిష్యత్తుకు ఏది మేలుకరమైనదో, క్షేమకరమైనదో దాన్నే మాట్లాడతాడు. నువ్వు ఏది చేయాలో మాట్లాడతాడు, ఏది చేయకూడదో మాట్లాడతాడు.
అందుకే రెండోదిగా మనం ఏం చేయాలంటే ఆయన మాటలు మనం విని మన జీవితంలో ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. మన పట్ల ఆయనకు ఒక చిత్తం ఉంది, మన పట్ల ఆయనకు ఒక సంకల్పం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని ఆయన సన్నిధిలో కూర్చొని మనం వినటం ద్వారానే నేర్చుకుంటాం. విన్నప్పుడు ఆయన స్వరము మనకు వినిపిస్తుంది. మనకి చాలామందికి ఎలా అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలి, కానీ ఆయన స్వరం వద్దు. చాలామందికి ఆయన స్వరం వినరు, ఆయన ఇచ్చే ఆశీర్వాదం మాత్రం కావాలి. అవునా కదా? చాలామంది గృహాల్లో ఎలా ఉంటారంటే, భార్యాభర్తల గురించి మాట్లాడుకుంటే, భర్త తెచ్చేవన్నీ భార్యకు కావాలి, కానీ భర్త మాట వినదు. భర్త చెప్పే మాటలు వినరు, కానీ ఏం చేస్తారంటే భర్త తెచ్చేవన్నీ కావాలి, భర్త ఇచ్చేవన్నీ కావాలి. అవునా కదా? అలాగే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నామంటే, దేవుని ఆశీర్వాదం కావాలి, మనకు అన్నీ కావాలి. ఉద్యోగం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆస్తులు కావాలి, ఇంకా మనకి ఏం లేదు అన్నీ కావాలి, కోరుకుంటాం దేవుని దగ్గర. కానీ దేవుని స్వరాన్ని మాత్రం వినడానికి ఇష్టపడరు చాలామంది. ఎందుకంటే ఆయన మాట్లాడితే ఆయన ఇష్టాలు మాట్లాడతాడు, మన జీవితంలో ఆయన ఉద్దేశం మాట్లాడతాడు, మనం సరి చేసుకోవాల్సినవి మాట్లాడతాడు. అవి మనకిష్టం ఉండదు, మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి మనం ఇష్టపడము, సరి చేసుకోవడానికి మనం ఇష్టపడము. కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవుడు ఇచ్చే మనకు కావాలి, కానీ దేవుని స్వరాన్ని మనం వినము. కానీ ఇక్కడ మరియ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఆమె ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభు చెప్పే ఆ సందేశం, ఆ బోధ ఆమె వింటా ఉంది. ఎంత గొప్ప ఆశీర్వాదం ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని యొక్క మాటలు వినడం అనేది ఆశీర్వాదం. చాలామందికి ఉండదు, ఆ భాగ్యం ఉండదు. వచ్చినా చాలామంది తృణీకరించుకొని విడిచిపెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ జీవితాలు ఆశీర్వదింపబడవు. దేవుని మాట వినటం ద్వారానే మనకు దేవుని ఉద్దేశం అనేది తెలియజేయబడుతుంది, దేవుని సంకల్పం అనేది బయలుపరచబడుతుంది. మనకు దేవుడు తన మాటల ద్వారానే ఒక గొప్ప ఆలోచన మనకి ఇస్తాడు, మన మార్గాన్ని తన మాటల ద్వారానే నిర్దేశిస్తాడు. అందుకే ఆయన మాట మనం వినేవారుగా ఉండాలి. మొదటిగా ఆయన సన్నిధికి రావాలి, రెండోదిగా ఆయన మాటలు మనము వినాలి. వినే హృదయం మనకు ఉండాలి, వినే హృదయం, మంచి మనసు మనకు ఉండాలి. సాత్వికమైన మంచి మనసుతో మనం వాక్యాన్ని వినగలిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన హృదయాన్ని తెరుస్తాడు. లూదియా హృదయాన్ని ప్రభు తెరిచాడు. పౌలు గారి యొక్క సందేశాన్ని వింటున్నది లూదియా, శ్రద్ధతో వింటుంది, వినయంతో వింటుంది, గర్వంతో వినకూడదు. దేవుని వాక్యం, మనము దేవుని సన్నిధికి వచ్చామంటే మనం దేవుని ముందు ఉన్నామని అర్థం. దేవుడు అందరికంటే గొప్ప అధికారి, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అలాంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని ఎదుట మనం ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు గర్వాన్ని ప్రదర్శించకూడదు. మన గర్వాన్ని మనం ప్రదర్శిస్తే దేవుని వాక్యము లోపల పనిచేయదు. మన గర్వాన్ని పక్కన పెట్టాలి. మంచి మనసుతో మనం వాక్యాన్ని వినాలి, వినయంతో వినాలి, శ్రద్ధతో వినాలి, భయభక్తులతో వినాలి. అప్పుడు దేవుడు మన హృదయాన్ని తెరుస్తాడు. మనకు, మన కుటుంబానికి రక్షణ కల్పిస్తాడు. కాబట్టి మనం నేర్చుకోవాలి, వినే హృదయం మనకు ఉండాలి. తర్వాత మనం చూస్తే మూడవదిగా మరియ ఏం చేసిందంటే, వాక్యాన్ని విన్నటువంటి ఆ హృదయాన్ని ప్రేమతో ప్రభు కల్పించింది. ప్రేమతో. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక చక్కటి సందర్భము మనము చూస్తాం. అంటే లాజరుని బ్రతికించిన తర్వాత సందర్భములో ప్రారంభం నుండి మనం చూస్తే, కాబట్టి యేసు తాను మృతుల్లోండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనములకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా, చూడండి, అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 షేరున్నర ఎత్తు తీసుకొని
యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చూడండి, ఆమె వినయముతో వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, ఆ హృదయాన్ని ప్రేమతో ప్రభువుకి అర్పించింది. అంటే దేవునికి శ్రేష్టమైన దాన్ని ఇవ్వడంలోనే నిజమైన ఆరాధన అనేది ఉంది. మనం ఇక్కడ తెలుసుకోవాలి. నిజమైన ఆరాధన అంటే పాటలు పాడేయడం కాదు. గంటల సేపు పాటలు పాడి ఆరాధన ఆరాధన, చివరిలో చూడండి ఆరాధన ఆరాధన, స్తుతి స్తుతి స్తుతి, ఆరాధన ఆరాధన అంటూ ఉంటారు. చేయొద్దని చెప్పడం లేదు, కానీ ఇదే ఆరాధన అనుకోవడమే భ్రమ, పొరపాటు. ఇదే మనం తెలుసుకోవాలి. నిజమైన ఆరాధన నీ పాటల్లో లేదు, నీ మాటల్లో లేదు, నీ స్వరంలో లేదు. నిజమైన ఆరాధన ఎక్కడుందో తెలుసా? నీకు ఏదైతే మిక్కిలి శ్రేష్టమైనదని నువ్వు అనుకుంటున్నావో దాన్ని తీసుకొని వచ్చి ప్రభువుకి సమర్పిస్తావు చూడు, అదే నిజమైన ఆరాధన. ఇది మన వాళ్ళకి తెలియక పాటలు పాడేయడమే పాడేయడం. అది సంపూర్ణమైన ఆరాధన కాదు. అది ఒక భాగం మాత్రమే. మన హృదయము దేవునికి అనుకూలంగా లేకపోతే అది ఆరాధన ఎప్పటికీ కానేరదు. ఎన్నో మార్లు వాక్యం విన్నటువంటి మనము మన హృదయాన్ని ప్రభువుకి అర్పించామా? నీ జీవితంలో శ్రేష్టమైన దాన్ని ప్రభువుకి అర్పించామా? చూడండి, అక్కడ ఏమని రాయబడింది? మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు. మిక్కిలి విలువ కలిగింది ఎక్కడికి తీసుకొని వచ్చింది? ప్రభు పాదాల దగ్గరికి తీసుకొని వచ్చింది, ప్రభుకి సమర్పించేసింది. అది నిజమైన ఆరాధన. అంటే మనం ఏం చేయాలి? విన్నటువంటి మనము మన జీవితంలో మనకి ఏదైతే శ్రేష్టమైన భాగం మిగిలింది ఇవ్వడం ఆరాధన కాదు, మిగిలిపోయిన దాన్ని ఇవ్వడం ఆరాధన కాదు దేవునికి. నీ జీవితంలో నీకు ఏది శ్రేష్టమైనది అనుకుంటున్నావు? సమయం శ్రేష్టమైనది. ఆ సమయాన్ని దేవుని కొరకు ఇస్తున్నావా? నీ దేహం నీకు శ్రేష్టమైనది. ఆ దేహాన్ని, ఆ అవయవాల్ని ప్రభు యొక్క వాక్యానికి వినియోగిస్తున్నావా? అది నిజమైన ఆరాధన. నీ ఆలోచనలు దేవునికి అనుకూలంగా మారుస్తున్నావా? ఇస్తున్నావా? నీకు కలిగిన సమస్తము ద్వారా ప్రభు సేవ జరిగిస్తున్నావా? ప్రభు మాటలు అనుసరించడానికి ఉపయోగిస్తున్నావా? అది నిజమైనటువంటి ఆరాధన. ఉదయం లేవగానే నీ పనులు చేసుకొని రాత్రి పడుకునే ముందు మాత్రమే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయడం ఆరాధన కాదు. లేచిన వెంటనే శ్రేష్టమైనటువంటి ఆ ఉదయ కాలాన్ని ప్రభు సన్నిధిలో నీవు అర్పించడమే నిజమైనటువంటి ఆరాధన. అది నీకు శ్రేష్టమైన దాన్ని ప్రభు కొరకు సమర్పిస్తావు చూడు, అదే నిజమైనటువంటి ఆరాధన. మరియా మిక్కిలి విలువ కలిగింది ప్రభువుకి అర్పించింది. మనం ఏం చేస్తాం? మిక్కిలి విలువైంది మన కొరకు వాడుకొని, సమయం అంతా మన కొరకు వాడుకొని, అన్నింటినీ మన కొరకు వాడుకొని మిగిలింది దేవునికి ఇస్తాం. మన పరిస్థితి దేవుడికి తెలియదా అంటాం. అవునా కదా? మన పరిస్థితి దేవునికి తెలీదా? అవును, నీ పరిస్థితి దేవునికి తెలుసు, అందుకే నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు. అలాగే ఉంటారు. దేవునికి శ్రేష్టమైన దాన్ని ఇవ్వని వాడు ఎప్పుడు అలాగే ఉంటాడు. శ్రేష్టమైనది ఇవ్వమంటే ఉద్దేశము లక్షలు తీసుకొని ఇవ్వమని కాదు దాని అర్థం. దేవునికి నీవు ఇచ్చేది ప్రేమతో అర్పించాలి. నీ సమయం, నీ శరీరం, నీ మాటలు, నీ చూపులు, నీ ప్రవర్తనలు సమస్తము కూడా దేవునికి అంకితమై ఉండాలి, వాక్యానికి అనుకూలమైనవై ఉండాలి. అది శ్రేష్టమైనటువంటి ఆరాధన. అంటే ఏదో మిగిలిపోయిన దాన్ని దేవునికి ఇవ్వడం కాదు, లేకపోతే పనికిరాంది దేవునికి ఇవ్వడం కాదు. ఎందుకంటే మన దేవుడు ఆయన శ్రేష్టమైన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడు. కాబట్టి మనము ఆయనకు మిక్కిలి శ్రేష్టమైన దానిని ప్రేమతో అర్పించేవారుగా ఉండాలి. మరి అదే చేసింది, ప్రేమతో అర్పించిన హృదయం. చివరిగా మనం చూస్తే లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనం చూసి మనం ముగించుకుందాం. 42లో ప్రభు ఏం చెప్పాడు? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమెకు
ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఆమె ఎంపిక చేసుకున్నది ఏంటి అని అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్యం. చూడండి, మన ఎంపిక గొప్పదై ఉండాలి. మన ఎంపికలో దేవుని సన్నిధి ఉండాలి, మన ఎంపికలో దేవుడు ఉండాలి, మన ఎంపికలో వాక్యం ఉండాలి. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, మరియా ఉత్తమమైన దానిని ఎంపిక చేసుకున్నది. అంటే ఈ లోకంలో ఉత్తమమైనది ఏదైనా ఉంది అని అంటే అదేంటిది? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్యం. అదే ఉత్తమమైనది, అదే రమ్యమైనది, అదే గొప్పది, అదే శ్రేష్టమైనది, అదే శాశ్వతమైనది. ఈ లోకంలో మనం దేవుని సన్నిధిని విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి మనం సంపాదించుకునేవన్నీ కూడా ఏమైపోతాయి? నాశనమైపోతాయి. ఒకరోజు అన్నీ నాశనమైపోతాయి, అన్నీ ఒకరోజు పనికి రాకుండా పోతాయి. అన్నిటి మీద మనకు ఆశ చచ్చిపోతుంది ఒకరోజు. మనం దేని కొరకైతే కష్టపడ్డామో, దేని మీద అయితే ఆశలు పెంచుకున్నామో, ఏదైతే మనకి ఇదే సమస్తమని అనుకున్నామో వాటి మీదే ఒకరోజు మన ఆశ చచ్చిపోతుంది. ఆస్తుల మీద ఆశ చచ్చిపోతుంది. పిల్లలే అనుకుంటాం, పిల్లల మీద ఆశలు చచ్చిపోతాయి. డబ్బు అనుకుంటాం, డబ్బు మీద ఆశ చచ్చిపోద్ది. అన్నింటి మీద ఆశ చచ్చిపోద్ది. అన్నీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అవన్నీ కూడా ఉత్తమమైనవి కావు. ఈ లోకంలో ఉత్తమమైనది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. అందరూ నిన్ను విడిచిపెట్టినా కూడా దేవుని సన్నిధి నిన్ను విడిచిపెట్టదు. వాక్యం నిన్ను విడిచిపెట్టదు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, అందరూ దూరం అయిపోవచ్చు, కానీ దేవుడు మాత్రము దూరము కాడు. ఆయన సన్నిధి అలాంటిది, ఉత్తమమైనది ఆయన సన్నిధి, ఆయన వాక్యం ఉత్తమమైనది. మరియా అలాంటి ప్రభు సన్నిధిని ఎంపిక చేసుకున్నది. అందుకే ప్రభు చెప్తున్నాడు చివరిగా, ఆమె యొద్ద నుండి అది ఎప్పుడు కూడా తీసివేయబడదు. నీవు దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేని కొరకైతే వెళ్ళిపోతున్నావో అవన్నీ కూడా ఒకరోజు నీ యొద్ద నుండి తీసివేయబడతాయి. అన్నీ తీసివేయబడతాయి. దేవుని తీర్పు వచ్చినప్పుడు అన్నీ పోతాయి. సొదొమ గొమొర్రాల మీద దేవుని తీర్పు వచ్చినప్పుడు ఏమైంది? మొత్తం కాలిపోయింది. లోతు భార్య వెనక్కి చూస్తుంది. ఎందుకు చూస్తుంది? ఆమెకు ఇష్టమైనవన్నీ అక్కడే ఉన్నాయి. ఇష్టమైన మనుషులు కావచ్చు, ఇష్టమైన వస్తువులు కావచ్చు, ఇష్టమైన ఆస్తులు కావచ్చు, అవి ఏవైనా కావచ్చు. దేవుడు తప్ప అన్నింటినీ చూసింది. ఏమైంది? అన్నీ కాలి బూడిదైపోయాయి. శ్రేష్టమైన ఆజ్ఞ ఉందే, ఆ ఆజ్ఞను కూడా పట్టించుకోకుండా వెనక్కి తిరిగి చూసింది. ఏమైంది? ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది. ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? ఏమైనా ప్రయోజనమా? దేవుని మాట, దేవుడు మన తోడుంటే మనం వెనక్కి తిరిగి చూడడం కాదు, లేదా దేని కొరకు మనం చూడడం కాదు. దేవుని సన్నిధిలో మనం ఉంటే, ఆయన వాక్యానికి కట్టుబడి మనం ఉంటే, ఆయన వాక్య ప్రకారం మనం నడిస్తే ఆయన మనకి ఏదైనా కొదవ చేయగలడా? చెప్పండి. మనకి ఏదైనా తక్కువ చేస్తాడా? చేయడు. మనం ఆయనతో ఉండటమే ప్రాముఖ్యం. ఆయన సన్నిధిలో నిలబడమే ప్రాముఖ్యం. ఆయన కొరకు మనల్ని మనం సమర్పించుకోవడమే ప్రాముఖ్యం. ఆయన మనకు కావాల్సిన సమస్తాన్ని కూడా మనకు సమకూర్చగలడు. దేని కొరకు మనం ఆలోచించి, చింతించి, ఆరోగ్యాలు పాడు చేసుకొని బ్రతకవలసిన అవసరత మనకైతే లేదు. ఎందుకంటే ఆయన సన్నిధిలో మన హృదయము బలంగా నిలబడుతుంది. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మన హృదయం బలంగా మారిపోతుంది, విశ్వాసం బలంగా మారిపోతుంది. ఆయన సన్నిధిలో మనం నిలబడాలి అంతే. అందుకే అంటున్నాడు ప్రభు, ఆమె యొద్ద నుండి అది ఎప్పుడు కూడా తీసివేయబడదు. అన్నీ తీసివేయబడతాయి, కానీ దేవుని సన్నిధి, దేవుని యొక్క వాక్యము శాశ్వతమైనది. కాబట్టి ఆ శాశ్వతమైన దానిలో మనము ఉన్నామా లేదా, దాన్ని కోరుకుంటున్నామా లేదా అనేదే మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మరియా అయితే వాటిని ఎంపిక చేసుకున్నది. దేవుని సన్నిధి, దేవుని వాక్యము ఎంపిక చేసుకున్నది. తర్వాత
ఆమె జీవితాన్ని మిక్కిలి విలువైన దాన్ని ప్రభువుకి సమర్పించింది. అందుకే ఆమె గురించి ఈరోజు మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం. సర్వలోకములో సువార్త ప్రకటించబడే ప్రతి చోట కూడా ఆమె గురించి ప్రసంగాలు మనం వింటాం, మంచిగా వింటాం. అందరి గురించి మనం వింటాం, కయీను గురించి వింటాం, యెజబెలు గురించి వింటాం, అవునా కదా? కానీ మంచిగా, ఆదర్శప్రాయంగా, మాదిరిగా మనం మంచి నేర్చుకోవడానికి ఒక ఉదాహరణగా ఆమె జీవితం ఈరోజు నిలబడింది. మన ఆశీర్వాదానికి తోడ్పడే విధంగా ఆమె జీవితం ఈరోజు మన ఎదుట ఉన్నది. ఆ విధంగా భావితరాల వాళ్ళకి మన జీవితం కూడా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? మరియ వలె ప్రభు సన్నిధిని, ప్రభు వాక్యాన్ని ఎంపిక చేసుకొని మన హృదయాన్ని, మన జీవితంలో మిక్కిలి విలువైన దాన్ని ప్రభువుకి మనం అర్పించినప్పుడు అప్పుడు మన జీవితము మరియ వలె నిలబడిపోతుంది. మనం దేని గురించి చింతించి బాధపడవలసినటువంటి అవసరత మనకు ఉండదు. కాబట్టి మనం అందరం కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళాలని మరి ఈ చిన్న సందేశాన్ని నేను ముగిస్తున్నాను.